హలో అండి. ఈరోజు మనం 1 కేజీ చాక్లేట్ కేక్ బేబీ షవర్ థీమ్ కేక్ అనమాట. అది ఎలా చేయాలో చూద్దాం. సో, చూస్తున్నారు కదా డిజైన్‌ని. ఫస్ట్ అయితే ఇక్కడ మనం 250 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. దాన్ని బాగా ఒక 4-5 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. దాంట్లో వెనిల్లా ఎసెన్స్ వేయాలి ఒక 1 టీ స్పూన్ వరకు. ఇది వేసిన తర్వాత మనం గనాష్ ప్రిపేర్ చేయాలండి. గనాష్ అంటే ఏం లేదు, చాక్లేట్ తీసుకొని దాంట్లో ఫ్రెష్ క్రీమ్, అమూల్ ఫ్రెష్ క్రీమ్ కొంచెం కలిపేసి దీన్ని మనం 2 పార్ట్స్‌లో చేసి ఒక పార్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పార్ట్‌ని మనం విప్పింగ్ క్రీమ్‌లో కలపాలనమాట. సో, చూసారు కదా విప్పింగ్ క్రీమ్‌లో కలిపిన దాన్ని నేను ఇలా ప్లాస్టిక్ కవర్‌లో వేసుకుంటున్నాను. ఆల్రెడీ కేక్ చేసి ఉంచాను నేను. ఆ కేక్‌ని 3 లేయర్స్‌లో డివైడ్ చేశాను. సో, ఫస్ట్ లేయర్ మీద వాటర్ వేస్తున్నాను. వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇందాక మనం గనాష్ కలిపిన విప్పింగ్ క్రీమ్ ఉంది కదా! అది ఫస్ట్ లేయర్‌లో వేయాలి. దీని మీద నెక్స్ట్ వచ్చేసి చాక్లేట్ చిప్స్ ఉంటాయి కదా! అవి వేయాలనమాట. కంప్లీట్‌లీ ఆప్షనల్, అది మీ ఇష్టం. మీకు వేయాలనిపిస్తే టేస్ట్ కోసం అయితే వేయొచ్చు. లేదు అవసరం లేదంటే మానేసినా పర్వాలేదు. సో, దీని తర్వాత వచ్చేసి ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా సగం గనాష్‌ని. ఆ గనాష్ ఒక 2 టీ స్పూన్స్ వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇది కూడా ఆప్షనలే, కానీ వేస్తే ఏంటంటే మనం టేస్ట్ చాలా బావుంటుంది. కస్టమర్ ఇంకా మాట్లాడితే చాక్లేట్ కేకే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ లేయర్ అయిన తర్వాత సెకండ్ లేయర్ పెట్టాలి. దీని మీద కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ వాటర్ వేసేయాలి. వాటర్ వేసి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేయాలి. విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ చాక్లేట్ చంక్స్, దాని తర్వాత గనాష్. ఇది మనకి స్టెప్స్ అనమాట. దీని తర్వాత మన లాస్ట్ లేయర్ ఉంది కదా! లాస్ట్ లేయర్‌ని పైన పెట్టేసి వాటర్‌తో సోక్ చేసి పైన విప్పింగ్ క్రీమ్ మాత్రమే మనం దీని మీద అప్లై చేయాలి. ఇంకా దీనికి చాక్లేట్ చంక్స్ కానీ, లేకపోతే గనాష్ కానీ లాస్ట్ పైన ఉండే లేయర్ మీద వేయం మనం. అది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి. లోపలున్న లేయర్స్‌లోనే మీరు ఏ ఫిల్లింగ్ కావాలంటే ఆ ఫిల్లింగ్ చేసుకోవాలి. పైనాపిల్ కానియండి, బటర్ స్కాచ్ కానియండి, ఏ ఫ్లేవర్ కైనా అంతే. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే క్రమ్ కోటింగ్ చేస్తున్నామండి. క్రమ్ కోటింగ్ అంటే అది బేస్ కోటింగ్ అనమాట. అది చేయందే మనం కేక్ కంప్లీట్ చేయలేం. సో, క్రమ్ కోటింగ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ పెట్టి కేక్‌ని తీసి అప్పుడు ఫైనల్ ఐసింగ్ చేయాలి. సో, చూస్తున్నారు కదా! నేను క్రమ్ కోటింగ్ కోసం ఎక్కడెక్కడైతే గ్యాప్స్ అవి ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా ఒక స్క్రేపర్ తీసుకొని ఎక్స్‌ట్రా క్రీమ్ ఏదన్నా ఉంటే అది మొత్తం తీసేసి బోర్డ్‌ని క్లీన్ చేసుకుంటున్నానండి. ఇదయిన తర్వాత ఏంటంటే మనం ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేయొచ్చు. మినిమమ్ అయితే 30-40 మినిట్స్ పెట్టాలి. కానీ 2 అవర్స్ అలా పెడితే మంచిది. నాకు ఆ రోజు టైం లేదు కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ పెట్టి తీశాను. ఇది చూస్తున్నారు కదా! టాపర్స్ అండి, ప్రింట్ చేయించాను. సో, కేక్‌ని ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఇంకా ఫైనల్ ఐసింగ్ కోసం వైట్ క్రీమ్ పెట్టానండి. ఇందాక మనం క్రీమ్ చేయడం చెప్పాను కదా! సేమ్ అదే క్రీమ్‌లోంచి హాఫ్ తీసి పక్కన పెట్టాను. దాంతో ఏంటంటే ఇది ఫైనల్ ఐసింగ్. నెక్స్ట్ ఏంటంటే పింక్ అండ్ బ్లూ కలర్స్ కోసం నేను ఈ వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్‌లో ఒక డ్రాప్ బ్లూ కలర్ వేసి కొంచెం మనం ఫైనల్ ఐసింగ్ కోసం పెట్టుకున్నాను. అంటే పైన లేయర్‌లా రావాలి కదా! పింక్ అండ్ బ్లూ కోసం. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పింక్. ఇంకా అంతేనండి, అది కంప్లీట్‌గా మనం పైన పింక్, కింద బ్లూ వచ్చినట్టు ఇంకా ఫైనల్ ఐసింగ్ చేసుకొని మంచిగా మనం మళ్ళీ ఒకసారి ఆ స్క్రేపర్ తీసుకొని కేక్‌ని కంప్లీట్‌గా మనం అడ్జస్ట్ చేసుకోవడమే. చూస్తున్నారు గదా! ఇది కొంచెం టైం తీసుకొని చేయాలి. ఎందుకంటే ఆ పింక్ అండ్ బ్లూ కలర్స్ స్మడ్జ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే కలిసిపోతాయన్నమాట. అందుకు చాలా జాగ్రత్తగా పింక్‌ని, బ్లూని వేరే వేరేగా అప్లై చేసి జాగ్రత్తగా మనం పక్క నుంచి అలా క్లీన్ చేసుకొని రావాలి. సో, ఇదండి ఫైనల్ డిజైన్. ఏం లేదు, సింపుల్‌గా డిజైన్ ఇచ్చేసి పైన టాపర్స్ పెట్టేశాను. సో, కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ ఇమేజ్ ప్రకారంగానే చేశాను. సో, ఫైనల్‌గా ఇదండి ఇమేజ్.